ఐదుగురు వచ్చాం బాబు. లావణ్య లావణ్య స్వాతి నా తమ్ముడు భార్య, నా ఆడపడి కూతురు బాబు. నాకు ఎంతో ధైర్యం చెప్పింది. టికెట్లకు వచ్చినప్పుడు కూడా వెళ్ళిపోతాము, మళ్ళీ సుప్రభాతం తీసేసి వెళ్ళిపోతాం పిన్ని, నీతోనొస్తే నీ రమ్య అని అనుకో పిన్ని, నీ పెద్ద కూతురు రమ్య గురించి బాధపడకు, నీ మనవుడు నువ్వు చేర తీసుకున్నావు, నీ మనవుడు నీ కొడుకు అనుకో పిన్ని అన్నది. చిన్నపిల్లైనా ధైర్యం చెప్పింది, చిన్నపిల్లైనా ధైర్యం చేసింది బాబు. నా పెద్ద కూతురికి బాగోలేదు, నా పెద్ద కూతురు గురించి నాకు ధైర్యం చెప్పింది. అదే లోకానికి వదిలేసి వెళ్ళిపోయింది. తోగులాట్లోని మేము 100 మంది తర్వాత ఉన్నాం బాబు. 100 మంది తర్వాత ఉంటే వీళ్ళు 12 గంటలు తీస్తామన్నారు. పార్కులో మేము వెళ్ళేటప్పుడు 100 మంది కంట మేము వెళ్ళిన తర్వాత 4వ గంటకి 1000 మంది వచ్చారు బాబు. తర్వాత అలాగే అనౌన్స్మెంట్ చేస్తుంటే వచ్చేసారు, గోళ్ళకి ఎంతని వచ్చేసారు. అయితే వచ్చేస్తే నేను అన్నాను, బాబు గోళ్ళకి తోసుకోకండి అమ్మా. ఎందుకు తోసుకోవడం అంటే, లేదండి ఎవరో దూరం అన్నారు. ఈ పోలీసు వాళ్ళు 6 అయ్యింది, 7:20 అయింది బాబు, 7:30. వీళ్ళందరూ గోళ్ళాడుతున్నారు, లైన్లో పంపించండి, జనాలందరూ తోపులాట్లో వచ్చేస్తున్నారు, చచ్చిపోతాము పడిపోతాం అంటున్నారు. వీళ్ళు అస్సలు వినబడలేదు. మీరు ఎన్ని అనుకున్నా 12కే తీస్తామన్నారు, మీరు ఎన్ని అనుకున్నా 12కే తీస్తామన్నారు. 12కి తీస్తారంటే మేము ఊరుకున్నట్టు ఊరుకోరు కాదు బాబు. మగవాళ్ళు తీస్తారా తీయరా అని గేట్లు ఊపారు బాబు. ఆ గేట్ వెనక్కి వచ్చేసింది. గేట్ వెనక్కి వచ్చేసరికి గేట్లు ఆలు ఈ పోలీసు వాళ్ళు లైన్ సర్దుతున్నారు. లైన్ సర్దుతుంటే గేట్లు తోసేస్తారు అనుకుని వీళ్ళు మగవాళ్ళు అందరూ గేట్లు లాగేశారు బాబు. గేట్లు లాగేస్తున్న ఈ పార్కులో ఉన్న జనం అంతా సొలోమని వచ్చేసారు. మేము 100 మందికంతా ఉన్నోళ్ళవి, నేను 1000 మందికంతా వెళ్ళిపోయాను. నేను చేపట్టుకు లావణ్య రామ్మంటే, పిన్ని నేను వస్తాను నీకేం బెంగలేదు, మేమందరూ వస్తాను, నువ్వు నడు నీకు ఒంట్లో బాగాలేదు, నువ్వు ఉపవాసం 2 రోజులు పెట్టి నువ్వు నడిపిన్ అన్నది. అమ్మ వచ్చి అంటే నేను వస్తాను అన్నది. వస్తున్నారు అనుకున్నాను, నేను వెళ్తూ ఫోన్ చేస్తుంటే నా లైన్లో అమ్మ ఫోన్ చేయకన్నారు. బాబు నా పిల్లలు ఉండిపోయారు, నేను ఎక్కడ తప్పిపోతారో బాబు అంటే పదమ్మా అన్నారు. ముందుకెళ్ళిపోయాను బాబు. వాళ్ళు వస్తున్నారు అనుకుంటా ఫోన్ అవ్వదు, లైన్లో వస్తున్నారు అనుకున్నాను. బాబు నా పిల్లలు రాలేదు, ఏడ్ చేయాలంటే అమ్మ ఏడ్ చేయాలి. ఈలోగా గొల్లైపోయింది. అమ్మ ఆడపిల్ల చచ్చిపోయిందట, ఆడమ్మాయి చచ్చిపోయిందట, అమ్మ ఆడమ్మాయి చచ్చిపోయింది అంటున్నారు. వీళ్ళెవరు ఫోన్లు అవ్వట్లేదు అంటే మా వాళ్ళకి ఒకళ్ళు ఫోన్ అయింది. 3 పిల్లలు ముగ్గురు ఒక దగ్గర ఉన్నారట. అమ్మ దేవి ఫోన్ అంటే లావణి అన్నది. తోపులాట ఒక అమ్మాయి చచ్చిపోయిందట, 3 వచ్చారు, మేము వచ్చేసాము. లావణి కూడా ముందు వచ్చేస్తుంటది. ఫోన్ బ్యాగులు పోయాయి పిన్ని, బ్యాగులు అందరివి పోయాయి అన్నది. అమ్మ బ్యాగులు పోతే ఎలాగా, అనౌన్స్మెంట్ చేస్తానని ముందుకెళ్ళాను. బాబు అనౌన్స్మెంట్ చేయండి బాబు, లావణ్య అట మాకు కనబడలేదంట. అమ్మ ఇక్కడ చేయడానికి అవ్వదు, ఉరుకో టోకన్స్ కూడా ఇచ్చేస్తాము, లైన్లోకి వెళ్ళిపోండి అన్నారు. నేను ఎవరో చచ్చిపోయారు అనుకున్నాను. బయటకు వచ్చాను బాబు. బయటకు వస్తే పోలీసు అతను అన్నాడు, అమ్మ నువ్వు బయటకు వస్తున్నావు, వాళ్ళు ఎవరు కాకపోతే నువ్వు వాళ్ళతో వెళ్ళిపో, లేదంటే నిన్ను లోపలికి పంపించమన్నారు బాబు. లోపలికి పంపించమంటే అలాగే బాబు నాకు మనిషి ముఖ్యం అనుకుని నేను బయటకు వచ్చేసాను బాబు. వచ్చిన తర్వాత మళ్ళీ అతను అన్నాడు, చూస్తే పెద్ద ఆవిడ చచ్చిపోయింది అన్నారు. అయితే కాదు నా పాప కాదు అనుకోని నేను మళ్ళీ వెళ్ళిపోతే పోలీసు అతను అంటే చూసావు కదమ్మా పెద్ద ఆవిడ కదా వెళ్ళిపోమ్మా అన్నారు. అయితే మా వాళ్ళు ఫోన్ చేస్తే లావణ్య మాకంటే ముందు ఉంది, లావణ్య వచ్చి ఉంటుంది అన్నారు మా వాళ్ళు. అయితే సరే అమ్మా నేను ఇక్కడ ముందున ఉంటాను. కౌన్సిల్ బయటకు వచ్చాక మా తర్వాత మా 3 పిల్లలు వచ్చారు, వాళ్ళు బ్యాగులు లేవు, అమ్మ ఆధార్ కార్డులు లేవు వాళ్ళ దగ్గర. ఫోన్లో బ్యాగులు పోతే పోని, ఫోన్లు పోతే పోని, మనుషులు బాగా వచ్చేసారు కదా అంటే వచ్చేసావు అన్నది. లావణ్య లేదని నాకు తెలియదు. 2 ఆడపిల్లలు బాబు. అంటే ముందుకెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్ల రావట్లేదు, లైన్ ఆపేశారట. పోలీసు వాళ్ళు అంబులెన్స్ గీగని కొట్టేస్తున్నాయి. ఏటీ పిల్ల రావట్లేదు, దేవి రావట్లేదంటే మేము టికెట్ చేసుకుని లావణ్య మా దగ్గర లేదన్నారు వాళ్ళు. అప్పుడు అదే లావణ్య రాపడంటే ముందు వచ్చేసింది అనుకుంటున్నాం. అమ్మో లేదనుకోని 12 గంటల వరకు ఉన్నాను అక్కడ. బాబు ఒక్క మైక్లో చెప్పండి బాబు నా పాప కనబడలేదు, లావణ్య స్వాతి చెప్పండి బాబు అంటే అమ్మ ఇక్కడ స్పీకర్ పని చేయలేదు, నువ్వు ముందుకెళ్ళు అన్నారు. ఆ ముందులోని కంచెలు వేసేసారు. అక్కడ కాదట, ఆ క్వార్టర్స్ అన్ని లాయన ఇల్లులన్నీ తిరిగి రమ్మంటే రాళ్ళు జోళ్ళు లేవు, చుట్టూ తిరిగి వచ్చాను. చుట్టూ తిరిగి వస్తే బాబు ఎక్కడ చెప్తారా అంటే ఎక్కడా లేదు, పని చేయట్లేదు, నీ బ్యాగులు కనబడలేవు అన్నా కదా ఎత్తుక్కో అన్నారు. ఆ చెత్త దాంట్లోకి వెళ్తే ఫోన్ అయినా పని చేస్తుంది, ఏమన్నా ఫోన్లు. ఆ చెత్త దాంట్లో పొల ఎత్తుకున్నాను, అవి కనబడలేదు, బయటకు వచ్చేసాను.
అలాగొచ్చి కూర్చున్నాను. అమ్మ ఇక్కడికి వచ్చా మా వాళ్ళు అన్నారు, ఇక్కడికి వస్తే అంత జనం వెళ్ళిపోతున్నారు. రాకపోతే ఒక అమ్మాయి కనబడి, ఒక అతను కనబడి, అమ్మాయి ఎవరు పాప అన్నది. మా స్వాతి బాబు ఇలాగ కనబట్టలేదంటే, అమ్మాయి ఫోటో చూపించండి ఒకసారి అన్నాడు. సెల్లో ఫోటో చూపించాను బాబు, ఇక ఈ పాప అమ్మ రియా హాస్పిటల్లోని మీ పాప చిన్న ఊపిరి పీల్చుకుంటుంది, పరిగెట్టి వెళ్ళండి అంటే, బాబు పోలీస్ బాబు నా పాప హాస్పిటల్ ఉందట, ఎవరైనా పంపించారంటే, ఇక్కడ ఏంటి పంపడానికి ఉండవు అమ్మ, ఆటోకి వెళ్ళు, జంక్షన్కి వెళ్ళు, కిందికి వెళ్ళు అంటే, ఆ ఆటో వాళ్ళు కట్టవన్న వెళ్ళు, ముందుకంటే 1 కిలోమీటర్ నడిచి వచ్చాను బాబు. ఒక ఆటో కడితే ఒక అతను 200 తీసుకొని రియా హాస్పిటల్. ఇక్కడికి వచ్చి అమ్మ స్వాతి లావణ్య అంటే, బాబు లావణ్య సార్ చచ్చిపోయిందమ్మ, ఫస్ట్ కేసు మీదే అన్నారు బాబు. అదేదో ముందు చెప్తే నేను వచ్చేదనా. నా కూతురు గురించి ఎత్తుక్కొని ఉన్నాను బాబు, 12 వరకు ఎత్తుక్కొని ఉన్నాను. శవం ఇచ్చారు నాకు, ఈ బహుమతి ఇచ్చారు, నాకు గిఫ్ట్ ఇచ్చారు బాబు, గిఫ్ట్ ఇచ్చారు. మా ఆడపేరు శాంతి అండి, మీది వైజాగ్ అండి. మేము నలుగురు 5 వచ్చాము సమయం. మా ఆవిడ ముందు లైన్ కట్టించాం వీళ్ళతో పాటు. మేము కొద్దిగా అనుకున్నాం అది ముందు పైకి వెళ్ళిపోదు కదా అనుకుని మా ఆవిడ పంపిస్తాం. ఈలోగా 12 గంటలకి అడ్జస్ట్మెంట్, 12 గంటలకి అనౌన్స్మెంట్ చేస్తారు, 12 గంటలకనే. ఈలోగా 8 గంటల పంపిస్తారు. ఇలా ముందు పోలీసులు ఎవరు లేరు, ఒకరి మీద ఒకరు. నేను కూడా అనగా మాల ఉండిపోయి, నేను మాల వేసాను, నేను కూడా స్వామిసాన్ని అయిపోయింది, ఉక్కురు బిక్కరు అయిపోయేది. మా ఆవిడ వెళ్ళిపోయింది అనుకున్నాను, నేను వచ్చేటప్పుడు ఉక్కురు బిక్కరు అయిపోయింది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాం, వెనక్కి వెళ్ళి గోళకి అప్పుడు వెళ్ళామాట. ఈలోగా మా ఆవిడ వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి మేము మా అబ్బాయి నేను లైన్ కట్టాం. మా అబ్బాయి లైన్ కట్టిన తర్వాత మాకు వైకుంఠ దర్శనం టికెట్ కూడా తీసుకున్నాం, నేను మా అబ్బాయిని. ఇగో టికెట్లు కూడా తీసుకున్నాం. తీసుకొని 10 గంటల కానీ దొరికాయి. ఈలోగా 11:30, 12 అవుతుంది. మా ఆవిడ ఫోటో తీసుకొని మా అబ్బాయి నిద్దుతున్నాం. ఒక పోలీసు ఆవిడ చెప్పింది 12 గంటలకి, మా స్వామి ఇక మా మాత పోలీసు ఆవిడకి మా ఆవిడకి మా అమ్మ కనపడదంటే, మీ అమ్మాయి కాల్ బాబు అంబులెన్స్ పట్టుకెళ్ళారు అన్నది. ఇక్కడికి వస్తే ఇక లేదు. ఇక్కడ లేకపోతే ఆటో కడితే మేము 200 ఆటో కడితే మళ్ళీ ఇక్కడ ఆటో కడిచుకొని అక్కడికి వెళ్ళాం. అక్కడ లేదు. ఈలో బయటకు వచ్చిన తర్వాత వీడియో వచ్చింది, మా ఆవిడకి ఇలా పుష్ చేసినట్టు. ఆ వీడియో చూసి మా ఆవిడే కే శాంతి అండి. కానీ ఇక్కడికి వచ్చింది మా ఆవిడకి అయింది, కానీ పోస్ట్ మార్చి పంపించాను చెప్పట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియో చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోటో తీసి ఈవిడ మా ఆవిడేనా. ఇప్పుడు ఈ రోజు ఉదయం బాబు నా కూతురు కూడా వెళ్ళిపోయింది, ముసలి ఆ మామతో పాటు వైకుంఠకి వెళ్ళిపోయింది. నిర్లక్ష్యం చేశారు బాబు, చాలా నిర్లక్ష్యం చేశారు. కొడుకుల్లో ఏ తల్లి ఒక్క సమాధానం చెప్పలేదు. కొడుకో బాసరాలినట్టు మూతి తిప్పివారు అంతేగాని సమాధానం లేదు. కొడుక సమాధానం లేదు. ఇలాగ అయ్యిందమ్మా అని లేదు. ఇలాగ అయ్యిందంటే నాతోడు తీసుకో నేను వెళ్తాను కదా బాబు. పోయాడు బాబు, నాయుడు బాబు మేము 4 వచ్చాం బాబు. మా ముగ్గురు ఇలాగోలా బాగానే ముందుకు వచ్చాము తండ్రి. అతనే వైకుంఠానికి వెళ్ళిపోయాడు తండ్రి. నేనేం చేసేది బాబు, ఇప్పుడు నేను ఎలాగ బతకాలి బాబు, నేను ఇప్పుడు ఎలాగ తీసుకెళ్ళేది బాబు అతన్ని. నాకేం చెప్తారు బాబు మీరు, నేనేం చేసేది బాబు, నేనేం చెయ్యాలా నాయన, నేనేమి చేయలేను. గేట్లు తీసేశారు బాబు, జనాలందరిని ఎక్కువ పెట్టేశారు, అందులోనే పెట్టేసి గేట్లు ఒకసారి తీసేశారు బాబు. తీసేపడికి ఒకరి మీద ఒకరు పడిపోతే మేము ఆడవాళ్ళం పడిపోతే 4-5 తోడెట్టి ఒడ్డు నడిచిస్తారు మమ్మల్ని. మా ఆయన ఎలా పడిపోయాడో నేను చూడలేదు బాబు. బొమ్మల్లా పడిపోయాడు అంటే ఇప్పుడు ఇడియాలు చూస్తే కనపడుతుంది. బొమ్మల్లా పడిపోవడం, బరువు మనిషి వాళ్ళు లెగలేకపోయాడు బాబు. 3-4 తక్కేశారు బాబు, చచ్చిపోయాడు బాబు. నేనేం చేసింది బాబు,